దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. 2 రోజుల్లో అది వాయుగుండంగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో మంగళ, బుధవారంలో కోస్తాంధ్ర జిల్లాలో అతి భారీ వర్షాలు, రాయలసీమలో భారీ వర్షాలు కురవచ్చని తెలిపింది. ఈ అల్పపీడనం తుఫానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడి 27 నాటికి తమిళనాడు, ఏపీలో తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. అల్పపీడనం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించారు. వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకసారి భారీ వర్షాలతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రభుత్వం సూచించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి ఉంది. ప్రజలు నడ్డి విరుగుతున్న పరిస్థితి, ప్రజలు రోడ్డు మీద పడుతున్న ఆ పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే బుడమేరు వాగు పొంగి పొర్లిన నేపథ్యంలో, ఆ భారీ వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఆ భారీ వరదలతో అతలాకుతలమైన నేపథ్యంలో మరలా భారీ వర్షాలతో ఆ జనం అయితే బెంబేలెత్తుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే రాష్ట్రంలో కురుస్తున్న ప్రధాన వర్షాల వల్ల ఇప్పటికే పంటలన్నీ దెబ్బతింటున్న పరిస్థితి ఉంది. పంట కోతకొచ్చి ఆరబెట్టుకునే సమయంలో ఈ వర్షాలు అనంటే ఆ ప్రజలు గాని రైతులు గాని బెంబేలెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ కు మరొకసారి భారీ వర్షాల సూచన అయితే ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రజలు గాని అధికారులు గాని అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆ దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం రోజుకి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో 2 రోజుల పాటు ఆ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే 2 రోజుల్లో ఇది వాయుగుండంగా మారి వర్ష సూచన అయితే సూచించే పరిస్థితి కూడా ఏర్పడుతుందని వాతావరణ శాఖ చెబుతుంది. ఆ 2 రోజుల్లో అది వాయుగుండంగా బలహీనపడుతుందని, బలపడుతున్న అనంతరం ఆ వాతావరణ శాఖ విభాగం అంచనా వేస్తున్న పరిస్థితి ప్రకారం మంగళ, బుధవారాల్లో ఆ కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు, రాయలసీమలో ఆ భారీ వర్షాలు కురవచ్చని కూడా వాతావరణ శాఖ చెప్పింది. ఈ అల్పపీడనం తుఫానుగా బలపడేందుకు కూడా పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆ ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అని చెప్పడంతో అధికారులు కూడా అందరూ అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది. 2 రోజుల్లో అది వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే ప్రభావం చెప్పడంతో ఒకసారిగా అధికారులు కూడా అందరూ అప్రమత్తమైన పరిస్థితి ఉంది. అలాగే రాయలసీమలో కూడా భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ అంచనా వేయడంతో అక్కడ కూడా రైతులతో పాటు అధికారులు అందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ అల్పపీడనం తుఫానుగా బలపడేందుకు ఆ పరిస్థితులు అనుకూలంగా కూడా ఉన్నాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే తీవ్ర వాయుగుండంగా బలహీనపడి 27 నాటికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరం దాటుతుందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా అల్పపీడనం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా వరి కోతలు మొత్తం కూడా మొదలైన పరిస్థితి ఉంది. ఇప్పటికే వరి కోతలు కొన్ని ప్రదేశాలలో వరి కోసి ఆరబెట్టుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ఆరబెట్టుకుంటున్న క్రమంలోనే ఒక జల్లు పడినా అవి కొనే పరిస్థితి కనబడట్లేదు. మరో పక్క ఏదైతే ఆ పత్తికి సంబంధించి కూడా ఇప్పటికే పత్తి రైతులందరూ కూడా పత్తి కోసి అమ్ముతున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఆ పత్తిని తీసుకొచ్చే క్రమంలో గాని, అలాగే ఆ మిగిలిన పత్తి కోసే సమయంలో గాని తడి అవుతే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సీసీఐ కేంద్రాల్లో పెద్ద ఎత్తున కూడా గోల జరుగుతున్న పరిస్థితి ఉంది. ఆ పత్తిలో తేమ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది. అందువల్ల పత్తి కొనలేమని ప్రభుత్వమే చెప్తున్న నేపథ్యంలో రైతులందరూ కూడా దిగాలు పడిన పరిస్థితి ఉంది, బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఆ పంటకి తగ్గ ఆ కూలి కూడా రైతులకి వచ్చే అవకాశాలు లేని పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా
ఆ రైతులు అందరిది నడ్డి విరిగిందని కూడా చెప్పుకోవాలి, రోడ్డును పడుతున్నారని కూడా చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ సంవత్సరం కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో సామాన్య ప్రజలు అల్లాడిపోతుంటే ఆ రైతులైతే రోడ్డును పడుతున్నారనే చెప్పుకోవచ్చు. మరొకసారి మరలా ఏదైతే దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం భారీ వర్షాల ప్రభావం చూపించబోతుండటంతో మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఏదైతే అధికారులతో కూడా ఇప్పటికే కలెక్టర్లతో రాష్ట్ర అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఏదైతే గ్రామాల్లో మండల స్థాయిలో అధికారులు రైతులందరికీ తెలియపరచాలని చెప్పేసి సమీక్ష నిర్వహించారు. ప్రతి ఒక్క రైతుకు కూడా భారీ వర్షాల నేపథ్యంలో తెలియపరచండి అని చెప్పిన నేపథ్యంలో ఎంఆర్ఓలు ఎండిఓలు అందరూ కూడా ఈ వాతావరణ హెచ్చరికతో ఒకసారిగా రైతులకి, గ్రామ స్థాయిలో అధికారులకి, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారి అందరికీ కూడా అధికారులు సమాచారం ఇస్తున్న పరిస్థితి ఉంది. అలాగే పట్టణ ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా ఏదైతే కోస్తాంధ్రలో భారీ వర్ష సూచనతో ఆ పట్టణాల్లో ఉన్న మున్సిపల్ కమిషన్లకు కూడా తగు జాగ్రత్తలు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ లో మరొకసారి భారీ వర్ష సూచనతో ప్రజలందరూ కూడా బెంబేలెత్తుతున్న పరిస్థితి ఉంది. అధికారులందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉంది. అయితే ఈ భారీ వర్షాల నేపథ్యంలో రైతులు ఎటువంటి పరిస్థితిలో కూడా ఇబ్బంది పడకూడదని అధికారులు ముందే తగు జాగ్రత్తలు తీసుకొని ఎక్కువ మందికి తెలిసేలాగా చెప్తే బాగుంటుందని అయితే వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా మరొకసారి ఆంధ్రప్రదేశ్ కి తీవ్ర భారీ వర్షాల నేపథ్యంలో అయితే రైతులు గాని ప్రజలు గాని ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది సందీప్.